నెల్లూరులో జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవాల్లో మాజీ కేంద్ర మంత్రి పనభాక లక్ష్మి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పనిచేసే వారికి పట్టం కడుతుందని, దానికి మేకపాటి శాంతికుమారి నియామకమే నిదర్శనమని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఆమె పడిన కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ ఈ బాధ్యతను అప్పగించడం హర్షించదగ్గ విషయమన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఇవి కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాదని, భావి అధికారులను తయారు చేసే కర్మాగారాలని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వము పనిచేసే వారికి గుర్తింపిస్తుంది అనంటే దానికి సాక్ష్యం శాంతకుమారి గారే అని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆవిడ ఎలక్షన్స్లో ఆవిడ చేసిన కష్టానికి ఈ రోజున మన నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకులు మన రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ ఈ రోజున ఆవిడకి నెల్లూరు లైబ్రరీ జిల్లా అధ్యక్షురాలుగా చేయటం చాలా సంతోషకరమైన విషయము. లైబ్రరీ అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పని మీకు అందరికీ తెలుసు. చాలామందికి ఉదయం లేవగానే లైబ్రరీకి వెళ్ళి పేపర్ చదివే అలవాటు ఉంటుంది. అదొక దినచర్యలో ఒక కార్యక్రమం. అలాగే స్టూడెంట్స్కి కూడా ఎంతో నాలెడ్జ్ని ఇచ్చే బుక్స్ అక్కడ ఉంటాయి. లైబ్రరీలోనే చదువుకొని చాలామంది అధికారులు, సివిల్ సర్వీసెస్ కానీ మిగతా వేరే పోస్టుల్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మీకంటూ గుర్తించి అందులో నెల్లూరు జిల్లా లైబ్రరీ కంటూ ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇంతకుముందే మంత్రివర్యులు చెప్పడం కూడా జరిగింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మీ హయాంలో ఒక గుర్తింపు ఇంకా తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ